అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. లడ్డు వివాదంపై పూర్తి స్థాయి నివేదికను అందజేశారు ఈవో శ్యామలరావు. ఇప్పటికే లడ్డూలో జంతు కొవ్వులు కలిశాయి అనే రిపోర్టుతో మొత్తం ప్రపంచవ్యాప్తంగా శ్రీవారి భక్తులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఈ ప్రకటన చేయటం, రిపోర్ట్లో జంతు కొవ్వు కలిసింది అనే విధంగా రిపోర్ట్ రావడంపై ముఖ్యమంత్రి ఇప్పుడు టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. పశ్చాత్తాపరిహారంగా ఏం చేయాలి అనే దానిపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రాథమిక నివేదికపై సీఎం ఆరా తీశారు. ఆగమ సలహా మండలి సూచనలను సీఎం చంద్రబాబుకు టీటీడీ ఈవో వివరించారు. మహాసంప్రోక్షణ చేయాలా లేక మహాశాంతి యాగం చేయాలా అనే విషయంపై చర్చిస్తున్నారు. శాంతి యాగం సంప్రోక్షణ చేయాలి అనే దానిపై కూడా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మరో 12 రోజుల్లో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. అంతలోపే నిర్ణయం తీసుకోవాలి అనే యోచనలో సర్కారు ఉంది. టీటీడీ కూడా అదే ఆలోచన చేస్తుంది. మరోవైపు లడ్డు వివాదంపై ప్రకంపనలు కనిపిస్తూ ఉన్నాయి. కూటమి వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కూడా నడుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, లడ్డు వివాదం తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. అలాగే నివేదిక కూడా చంద్రబాబు చేతిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏముంది నివేదికలో? ఎస్ రోహిత్, బేసిక్ గా నిన్న టీటీడీ ఈవో లాకులుగా ఉన్న ఆగమచారులు కావచ్చు, లేకపోతే ఆగమకు సంబంధించిన పూజారులు, ఇతర టీటీడీ సిబ్బందితో ఇంటర్నల్ మీటింగ్ నిన్న నిర్వహించిన పరిస్థితి. కంప్లీట్ గా అసలు ఏం జరిగింది, ఏం జరుగుతోంది అనేది. ఈ నేపథ్యంలోనే చివరకు టెంపుల్లో స్వామివారికి ఇచ్చే హారతి లేదు, దీప కూడా ఇదే నెయ్యి వాడారు కాబట్టి కొంత ఇబ్బందిగా సంప్రోషణ చేస్తే ఎలా ఉంటుంది ఈ వ్యవహారంలో అనేది టీటీడీ ఈఓకి అర్చకులు చెప్పిన నేపథ్యంలో ఈరోజు టీటీడీ ఈఓ విజయవాడకు చేరుకున్నారు. చంద్రబాబుని కలిశారు. ఇంటర్నల్ మీటింగ్ అది కలిసిన నేపథ్యంలో కొంత సమాచారం అయితే వస్తోంది. ఏమని అంటే బ్రహ్మోత్సవాలు జరిగే లోపలే రేపు బ్రహ్మోత్సవాలకు కూడా ఈవోని అంటే ముఖ్యమంత్రిని పిలవడానికి ఆయన వచ్చారు. కొంతమంది అర్చకులతో సహా వచ్చిన నేపథ్యంలో సంప్రోషణ 3 రోజుల పాటు చేస్తే ఎలా ఉంటుంది, అందులో మరోవైపు కంప్లీట్ గా బ్రహ్మోత్సవాల ముందే ఈ వ్యవహారం అంతా కూడా జరగాలి అని చెప్పిన నేపథ్యంలో డెఫినెట్ గా అధికారులు ఆ దిశగా ఆలోచిస్తున్నారు. బహుశా రేపు నుంచి సంప్రోషణ చేస్తారా, దేవాలయ శుద్ధి కార్యక్రమం రేపు చేస్తారా, ఎల్లుండి చేస్తారా అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మోస్ట్లీ ఈవోతో ముఖ్యమంత్రి ఏం చెప్పారు అనేది మరి కాసేపట్లో బయటికి తెలుస్తుంది. కానీ ఇప్పుడు నివేదికలో ఏమున్నట్టుగా తెలుస్తుంది? ఆ నివేదికలో ఏముంది అంటే బేసిక్ గా ఈవోకి సంబంధించిన నివేదికలో ఏవైతే పర్చేస్ చేశారో ఈ నెయ్యికి సంబంధించిన ఆహారంలో కావచ్చు, అసలుకి ఈ నెయ్యిని ఎక్కడెక్కడ వాడతారు, స్వామివారి లడ్డులోనే వాడారా, లేదు స్వామివారి సేవకు సంబంధించి హారతుల్లో వీటిలో ఏదైనా వాడారా, ఇట్లాంటి అంశాలన్నింటినీ కూడా కొంత చర్చకు వస్తాయి. అవన్నింటి కూడా నివేదికను ఇచ్చారు అనేది కొంత సమాచారం అయితే ఉంది. ఆ సమాచారంలో భాగంగానే ఇప్పుడు ఈవో ఇచ్చిన లేఖ రిపోర్ట్ నివేదిక ఆధారంగా బేస్ చేసుకుని ముఖ్యమంత్రి ఒక నిర్ణయం అయితే చెప్పారు. సంప్రోషణ చేయాలనే సూచన అయితే చేసినట్టుగా ఉంది. ఆలయ శుద్ధి కార్యక్రమాలు చేయాలి అనేది 3 రోజుల పాటు ఆలయ శుద్ధి చేయబోతున్నారు. బహుశా అది రేపటి నుంచి స్టార్ట్ చేస్తారా, లేదు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారా అనేది కొంత సమాచారం అయితే చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ డెఫినెట్ గా ఆలయ శుద్ధి కార్యక్రమం మాత్రం టీటీడీ చేయబోతోంది. అంటే బ్రహ్మోత్సవాలకు ముందే ఈ మహాసంప్రోక్షణ చేయాలి అని భావిస్తున్నారా? డెఫినెట్ గా బ్రహ్మోత్సవాలు స్టార్ట్ కాకుండా ముందే ఇవి చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని ఇప్పటికిప్పుడు చేయాలి. తర్వాత శుద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. తర్వాత ఆగమ శాస్త్ర ప్రకారం అక్కడ వాళ్ళు కొన్ని కార్యక్రమాలు చేస్తారు. వాటికి ఒక ప్రత్యేకమైన పూజ, తర్వాత కొంత శుద్ధి కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. దాన్ని ఆలయ ధర్మాన్ని ఏ విధంగా పాటించాలో అనేది ఆగమ శాస్త్ర పూజారులు అక్కడ వెల్లడిస్తారు. వాళ్ళు ఏ విధంగా వెల్లడిస్తారో ఆ దిశగా అది 3 రోజులు జరుగుతుందా, 5 రోజులు జరుగుతుందా అనేది మాత్రం ఒక అంచనాకు రాలేదు. కానీ ఖచ్చితంగా ఆగమ శాస్త్ర ఆలోచన ప్రకారం అలాగే ముఖ్యమంత్రి సూచనల మేరకు ఆలయ శుద్ధికి మాత్రం డెఫినెట్ గా చేసే పరిస్థితి అయితే కనబడుతుంది.
రోహిత్. రాధాకృష్ణ మోహన్, టీటీడీ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్నారు. లడ్డు వివాదంపై పూర్తి స్థాయిలో నివేదికను అందజేశారు ఈఓ శ్యామలరావు. పశ్చాత్తాప పరిహారంగా చేయాల్సిన ప్రక్రియపై చంద్రబాబు చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రాథమిక నివేదికపై కూడా ముఖ్యమంత్రి ఆరా తీశారు. ఆగమ సలహా మండలి సూచనలను సీఎం చంద్రబాబుకు వివరించారు టీటీడీ ఈఓ. మహాసంప్రోక్షణ చేయాలా లేక మహాశాంతి యాగం చేయాలా అనే విషయంపై కూడా చర్చిస్తున్నారు. శాంతియాగం సంప్రోక్షణ కూడా చేయాలి అనే దానిపై కూడా చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. మరో 12 రోజుల్లో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. ఆలోపే నిర్ణయం తీసుకోవాలి అనే యోచనలో సర్కార్ టీటీడీ కూడా ఉంది. మరోవైపు లడ్డు వివాదంపై ఇటు ప్రకంపనలు కూడా రేకెత్తుతున్నాయి. కూటమి వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. బాధ్యులను ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఈ కల్తీ నెయ్యి సప్లైకి, కల్తీ నెయ్యి వినియోగానికి సంబంధించి బాధ్యులను కఠినంగా శిక్షిస్తాము అని సీఎం చెప్తున్నారు. అంతా రాజకీయ కుట్ర అని వైసీపీ మండిపడుతోంది. దీనిపై కొంతమంది స్వాములు మాట్లాడారు. శివస్వామి ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. వెంకటేశాయ, ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా హిందువుల యొక్క ఆధ్యాత్మిక కేంద్రం ఏదైనా ఉందంటే అది మన తిరుపతి దేవస్థానాలు. తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతని భంగం కలిగించే విధంగా ఈ రోజున ప్రసాదాల విషయంలో అటు చేప నూనెని, పంది కొవ్వుని, దున్నపోతుల కొవ్వుని కూడా వాడినట్లుగా మనకు తెలియవస్తుంది. మాననీయ గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు గారి నోటి వెమ్మట అది రావటం సాక్షాత్ ఏడుకొండల వెంకన్న స్వామి వారిలో ప్రవేశించి వారి నోటి ద్వారా ఇది బహిర్గతం చేస్తారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఉన్నతమైన స్థాయిలో వ్యక్తులు అక్కడ పొరపాటు జరిగితే దాన్ని కప్పిపుచ్చడం కానీ లేకపోతే దాన్ని నిదానంగా మార్చడం కానీ చేస్తారు. కానీ ధైర్యంగా సమాజ శ్రేయస్సు కోసం, శ్రీవారి యొక్క సేవ కోసం ముఖ్యమంత్రి గారు అలా అడుగులు వేస్తూ ముందుకు రావటం అది ఆహ్వానించే శుభపరిణామంగా మేము భావిస్తున్నాం. అలాగే ఎవరైతే ట్రస్ట్ బోర్డులో కొంతమంది మాత్రం ఒకప్పుడు ఉండేవారు, ఆ తర్వాత కొత్త జీవాలను తీసుకొచ్చారు. 60-70 మందిని దాంట్లో ఉండేట్టుగా చేశారు. కబ్జాకోరులు, వ్యభిచారులు, లిక్కర్ మాఫియా వాళ్ళు, ఆఖరికి సాహితీ అనే సంస్థ లక్ష్మీనారాయణ గారు ఐపీ పెట్టి హైదరాబాద్లో పారిపోయిన వ్యక్తిని ఒక మహానుభావుడు తీసుకొచ్చి దాంట్లో ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉంచడం, రాజకీయ పునరావాస కేంద్రాలుగా మా తిరుమల దేవస్థానం ఉన్నంతకాలం ఏ ప్రభుత్వం ఉన్నా సరే ఇది ఇలాగే జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రేపు ట్రస్ట్ బోర్డులో ఎటువంటి నేర ఆరోపణలు ఉన్న వ్యక్తుల్ని దాంట్లో చేర్చవద్దని చెప్పేసి సమయంగా మేము తెలియపరుస్తున్నాం. అలాగే 2007లో తిరుమల పరిరక్షణ సమితిని ఏర్పాటు చేశాం. 7 కొండలు 2 కొండలుగా చేస్తానప్పుడు ఉద్యమం చేశాం. అలాగే ఇప్పుడు కూడా ఆ యొక్క వ్యవస్థని ఏర్పాటు చేయవలసిన ఆవశ్యకత ఉందని మేము భావిస్తున్నాం. అలాగే తిరుమల యొక్క పవిత్రని కాపాడాల్సిన బాధ్యత ఇటు భక్తులతోనూ అందరితోనూ ఉంది. మనకు తెలుసు, కృష్ణమ్మ తల్లి పొంగింది, మొత్తం కూడా ఇబ్బంది పడ్డాం. మేమేం చేశాం, ఖచ్చితంగా పవిత్రోత్సవ కార్యక్రమాలు చేశాం, ఉదక శాంతి చేశాం. అలాగే ఇప్పుడు తిరుపతి దేవస్థానం ప్రసాదంలో ఎవరెవరు తిన్నామో నాతో సహా అందరూ అపవిత్రులుగా మారాం. కాబట్టి దీనికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయంలో పవిత్రోత్సవ కార్యక్రమాలు చేయవలసిన ఆవశ్యకత ఉంది. తిరుపతిని ప్రక్షాళన చేయవలసిన ఆవశ్యకత ఉంది. ఎప్పటికైనా సరే అటు ప్రభుత్వం పెద్దలు కానివ్వండి, అధికారులు కానివ్వండి, ఇటు భక్తులు కానివ్వండి, సమిష్టిగా ఒక వ్యవస్థను తీసుకుని భావబంధాలు లేని వ్యక్తులని అక్కడ కనుక ఉంచినట్లయితే కనుక తిరుమల పవిత్రత కాపాడుకోబడుతుందని, అలాగే ఈ యొక్క కేసులో ఎంత పెద్దవారు ఉన్నా సరే ఇమీడియట్గా వారిని అరెస్ట్ చేయాలి, కోర్టుకి హాజరుపరచాలని మేము భావిస్తున్నాం. దీనికి సిబిఐకి అప్పచెప్పాలి. సుప్రీంకోర్టు కూడా దీన్ని సుమోటోగా తీసుకుని ప్రజలకి, ఈ భారతదేశంలో ఉన్న ప్రజలకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకి ఒక ధైర్యాన్ని, ఒక భద్రతను, ఒక భరోసాని ఇచ్చే వ్యవస్థలో న్యాయ వ్యవస్థ పనిచేయాలి, పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయాలి, ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని చెప్పేసి మేము భావిస్తున్నామండి. గోవిందా గోవిందా. గత 5 సంవత్సరాల్లో అనేక దేవాలయాలపై దాడులు జరగడం కానీ, రథం దగ్ధం చేయడం కానీ, ఇప్పుడు ఈ ఇష్యూకి సంబంధించి అంటే ఎట్లా చూస్తారు వీటికి సంబంధించి? ఈ విధంగా కూడా నిన్న మళ్ళీ వాళ్ళు మేము ఏ విధంగా కూడా తప్పు చేయలేదని కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు. 1 కిలో ఆవు నెయ్యి కావాలంటే ఆ గోశాల యొక్క సేవల ప్రకారం 1800 కాడి నుంచి 3500 వరకు లభిస్తూ ఉంటుందండి. మరి 300 రూపాయలకి ఎలా ఆవు నెయ్యి లభిస్తుందండి? అంతవరకు ఎందుకండి? ఒక మీడియా భాగస్వాములో ఉన్న పెద్ద మనిషి ట్రస్ట్ బోర్డు మెంబర్గా లేరా? ఆయన తెలియదా? పైన జిఏల వ్యవస్థ లేదా? సంవత్సరానికి కోటి డబ్బులు తీసుకున్న జిఏల వ్యవస్థ నిద్రపోతుందా? వీళ్ళకి దేనికి డబ్బులు ఇవ్వాలండి? స్వామివారి యొక్క నివేదనగా ప్రసాదం భక్తులకు సౌకర్యం చూడాల్సిన బాధ్యత వీళ్ళ మంది లేదా? ఇటు స్వామీజీలు కూడా రాజకీయ వ్యక్తులకు చెలిమి చేసి
తప్పు ఉన్నప్పుడు ఖచ్చితంగా తప్పు అని ఖండించాల్సిందండి. అందువల్ల దుర్గుడి రామారావు గారు ఉన్నారు, శ్రీశైలం యువగా పనిచేశారు. నేను వారికి చెప్పాను, ఏమంటే అక్కడ స్థానిక ముస్లిమ్స్ పూల బుట్టలో మధ్య మాంసాలను పెట్టుకుని పైన పూలు కప్పుకొని గేడు దాటి వస్తున్నారు, ఇదిగో ఆధారం చెప్పంగానే ఆయన అన్నారు నేను చర్య తీసుకుంటా అన్నారు. రామారావు గారి టోల్ గేట్ దగ్గర కూర్చున్నారు, వాళ్ళు పట్టుకున్నారు, ఆ బుట్టల నుంచి మధ్య మాంసాలను బయట తీశారు. ఒక స్వామీజీలుగా కానీ ఒక సంఘ సంస్థలు కానీ ఏదైనా ఈవోలకు కానీ చైర్మన్కి చెబితే వాళ్ళు పాటించవలసిన ఆవశ్యకత ఉంది. ఈవో గారు పాటించారు, దొంగలు పట్టుకున్నాం, అరెస్ట్ చేసాం, మీడియా ప్రకారం కూడా ముందుకు వచ్చింది. కావున సంస్కారవంతుల వ్యక్తులు అటు మీడియాలో స్వాములను సమాజంలో చాలామంది ఉన్నారండి. అటువంటి వాళ్ళని ఏరి కోరికను పెడితే దుష్ట ఆలోచనలు రావు, దుష్ట బుద్ధులు రావు. అలాంటి దుష్ట ఆలోచనలు ఉన్నాడు ఒకడైనా సరే సంస్కారవంతులతో ప్రయాణం చేసినప్పుడు తన బుద్ధులు తాను మార్చుకుంటాడు. అటు మనకి అంతర్వేది రథం తగలబెట్టడం కానీ 400 పైచులకు దేవాలయం మీద దాడి చేయడం కానీ ఇది మతపరమైన దాడి మాత్రమే మేము ఖచ్చితంగా చెబుతున్నాం. గత ప్రభుత్వంలో ఈ యొక్క రాష్ట్రంలో 200 కొండల మీద సిలువలు పెట్టారు, 25,000 చర్చలు నిర్మాణం చేశారు. అలాగా చాపకింది నీరులాగా మతాన్ని చొప్పించుకుని వెళ్ళారు. అక్కడ స్థానికంగా ఉన్న ఆ క్రిస్టియన్ వ్యవస్థ కానివ్వండి, ఇస్లామిక్ యూనివర్సిటీ కానివ్వండి, తిరుపతి మీద పవిత్ర దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి నిరంతరాయంగా. కావున అక్కడ ఉన్న హిందూ సమాజం అంతా చైతన్యం అవసరం ఉంది. మన తిరుపతిని మనం సంరక్షించుకుంటాం. దీనికి మఠపీఠ ఆశ్రమవంతులు హిందూ సంఘాలతో సంయుక్తమైన కార్యాచరణ మా విశ్వ హిందూ పరిషత్ ద్వారా కూడా మేము ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతున్నాం. జై శ్రీరామ్. ఈ లడ్డూల వివాదంపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. పందికి సంబంధించిన కొవ్వుని ఇవి ఎక్కువ ఉన్నాయి. ఈ దారుణం ఏంటంటే శతాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు రామజన్మ అయోధ్య రామ మందిరం కోసం. దానికి కూడా వీళ్ళు 1 lakh లడ్డూస్ 1,00,000 లడ్లు పిగ్ ఫ్యాట్ తోటి కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా అయోధ్య రామ మందిరం కావాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు వెళ్ళింది, టీటీడీ లడ్లు వెళ్ళింది. ఇది దేశం అంతా దీన్ని కదిలిపోయింది. ఈ రోజున ఇలాంటి అపవిత్రం జరిగింది. దీని గురించి ప్రస్తావిస్తే రిపోర్ట్లు బయటకు వస్తాయి. వైసీపీ నాయకత్వం కానీ మాట్లాడుతూ ఉన్నారు. వైసీపీ నాయకులకి కానీ వారి మద్దతుదారులు కానీ నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తున్నా, రామతీర్థం గొడవప్పుడు 219 గుడుల్ని మీరు అపవిత్రం చేసినప్పుడు మీ పాలనలో ఒక సగటు హిందువుగా నేను గొంతెత్తి పోరాటం చేయాలి అంటే రోడ్ల మీదకి ఆ రోజే వచ్చేవాడిని, గుర్తుపెట్టుకోండి. ఆ రోజు కూడా రామతీర్థం రాముల వారి విగ్రహాన్ని, కానీ ఆ రోజు కూడా దాన్ని రాజకీయ పరంగా మేము తీసుకెళ్ళాల. దోషులకి శిక్ష పడాలి. వీళ్ళెవరో కనుక్కోండి, ఈ రోజు వరకు మీరు పట్టించుకోవాలా. ఇది మేము చెప్తున్నాయాలంటే ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నానంటే సమాజంలో అస్థిరత లేదంటే డిస్హార్మనీ క్రియేట్ చేయడానికి మేము లేవు ఇక్కడ. కానీ తప్పు జరుగుతుంటే, దాడులు జరుగుతూ ఉంటే, అపవిత్రం చేసుకుంటూ వెళ్ళిపోతే చూస్తూ ఎవరు కూర్చోం, తప్పు, అది కూడా తప్పు అవుద్ది. ఫండమెంటల్ కాన్స్టిట్యూషనల్ ఫండమెంటల్ ఇది. ప్రతి వ్యక్తికి వారి ధర్మాన్ని ఆచరించే హక్కు ఉంది. ఎవరన్నా వచ్చి ఆ ధర్మాన్ని పాడు చేసే హక్కు ఎవరికి లేదు. ఫండమెంటల్ రైట్ ఇది. ఇలాంటి స్థాయిలో ఈ రిపోర్ట్ బయటకు వచ్చినప్పుడు ఏం చెప్పు ఉండాల్సింది గత ముఖ్యమంత్రి గారు? ఇది ప్రభుత్వం, మన కొత్త ప్రభుత్వంలోకి వచ్చాం. ఇది వెండెట్టా ప్రభుత్వం కాదు, ఇది పగా ప్రతీకారాల ప్రభుత్వం కాదు ఇది. కానీ తప్పు జరుగుతుంటే మటుకు చేతులు కట్టుకొని చూసే ప్రభుత్వం కూడా కాదు. అది మీకు చాలా పగడ్బందీగా తెలియజేస్తున్నాను ఈ విషయం.